మీరు 5 ఏళ్ల నుంచి ఒక క్రెడిట్ కార్డ్ వాడుతున్నారు. కానీ 6 నెలల ముందు భారీగా ఆఫర్లు, రివార్డ్స్ ఇచ్చే కొత్త క్రెడిట్ కార్డ్ వచ్చాక పాత దాన్ని వాడడం మానేశారు. ఎలాగూ వాడట్లేదు కదా అని దాన్ని క్లోజ్ చేస్తే మీ క్రెడిట్ స్కోర్ ఫట్మని పడిపోతుంది. దీని వెనుకున్న అసలు కారణం ఇప్పుడు చూద్దాం. పాత క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేస్తే ప్రధానంగా 2 రకాలుగా మీ స్కోర్ దెబ్బతింటుంది. మొదటిది, 5 ఏళ్లుగా వాడడం వల్ల మీ పాత కార్డుకు క్రెడిట్ ఏజ్ ఎక్కువగా ఉంటుంది. అది క్లోజ్ చేస్తే మీ హిస్టరీలో క్రెడిట్ ఏజ్ తగ్గిపోయి స్కోర్ పడిపోతుంది. రెండవది, మీ క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో అమాంతం పెరిగిపోతుంది. అదెలా అంటే, ఉదాహరణకు పాత క్రెడిట్ కార్డ్ లిమిట్ 1,00,000 రూపాయలు ఉంది. కొత్త క్రెడిట్ కార్డ్ లిమిట్ కూడా 1,00,000 రూపాయలు ఉందనుకుందాం. అంటే మీ మొత్తం క్రెడిట్ లిమిట్ 2,00,000 రూపాయలు. అందులో మీరు కొత్త క్రెడిట్ కార్డ్ నుంచి ప్రతి నెల 40,000 రూపాయలు వాడుతున్నారు. అప్పుడు మీ క్రెడిట్ యూటిలైజేషన్ 20% ఉంటుంది. అదే పాత కార్డు క్లోజ్ చేసిన తర్వాత మీ క్రెడిట్ లిమిట్ 1,00,000 రూపాయలు మాత్రమే అవుతుంది. అందులో మీరు 40,000 రూపాయలు ఉపయోగిస్తే క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్ రేషియో ఏకంగా 40% పెరుగుతుంది. అలా జరిగినప్పుడు మీరు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారేమో అనే కోణంలో క్రెడిట్ బ్యూరోలు మీ స్కోర్ను తగ్గిస్తాయి. సాధారణంగా క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో 30% లేదా అంతకన్నా తక్కువగా ఉంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్లు.